తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరమల్లు శ్రీనివాస్ విచ్చేసి మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చర్ల సుశీల వృద్ధాశ్రమంలోని సుమారు 130 మంది వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. భారతరత్న మదర్ తెరిసా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సిఐ వీరమల్లు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కలకత్తాలోని మురికివాడలో ఏటుంటే మురికివాడ నిరుపేదలు ఉంటే నిరుపేదలకు సేవ చేయడానికే వచ్చింది. 1950లో మిషనరీ ఆఫ్ చారిటీస్ అని ఒక వ్యవస్థను స్థాపించి భారతదేశం అంతా కూడా ఆ చారిటీస్ ని ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ స్థాపించి పిల్లల్ని పిల్లల్ని ఎక్కడైతే చదువుకోకుండా నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని స్కూల్కి రప్పించడం, అలాగే వృద్ధులకి సేవ చేయడం. అలాగే ఆ టైంలో 1950 టైంలో ఎక్కువ లెప్రసీ కుష్టి వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉండేవారు. వాళ్ళకి ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది ఆవిడ. మిషనరీ స్కూల్స్ అన్ని వ్యవస్థాపకులు స్థాపించడానికి కారకురాలు కూడా ఆవిడకి కొద్దిగా మన భారతదేశం తరపున ఏం పెట్టుకున్నాడు, మదర్ తల్లి కంటే ఎక్కువ సేవ చేసింది. రోగగ్రస్తులకి, వృద్ధులకి, నిరుపేద పిల్లలకి సేవ చేసి మనందరి హృదయాల్లో కూడా మదర్ తెరిసాగా చిరస్థాయిగా ఉండిపోయింది. మనల్ని తన బిడ్డలుగా భావించి మనకి సేవ చేసినందుకు మనం ఆవిడకి రుణపడి ఉన్నాం. కలకత్తాలోని